ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నా మాట అంటే పెద్ద కూతురికి చిన్న కూతురికి లెక్కే లేదు. ఇక నేను మీ మధ్య ఉత్సవ విగ్రహంలా ఉన్నా ఏం ప్రయోజనం? ఎలాగోలా కృష్ణారామా అనుకునే వయసుకు వచ్చేశాను. ఇక ఆ పైవాడి పిలిపి వచ్చేంత వరకు ఎలాగోలా కాలం గడుపుదామని ఇక్కడికొచ్చి చేరాను. నువ్వనుకున్నవన్నీ ఒక రోజులోనో ఒక నెలలోనో జరిగేవి కాదమ్మా. వాటికి టైం పడుతుంది. అంతవరకు మనం ఆగాల్సిందే తప్ప ఇంకేం చెయ్యలేం. అయినా నువ్వనుకున్నది జరగలేదని ఇలా మమ్మల్ని వదిలేసి అనాథలా ఇక్కడికొచ్చుంటావా? నేను అనాథలా ఉన్నానని నీకు చెప్పానా? ఇక్కడ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్లే నాకు ఆప్తులయ్యారు. నా బాధని పంచుకుంటున్నారు. నాకు కావలసినంత ప్రశాంతత ఇక్కడ దొరుకుతుంది. అయినా నా మాట వినని వాళ్ళ దగ్గర ఉండే కన్నా దూరంగా ఉండడమే అందరికీ మేలు. అత్తయ్య గారు, చిన్నప్పుడెప్పుడో మా అమ్మ చేతి వంట తిన్నాను. ఇన్నేళ్లకు మళ్ళీ మొన్న మీ చేతి వంట తిన్నప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. అత్తయ్యలో అమ్మని చూసుకునే అదృష్టం నాకు కలిగిందని మురిసిపోయే లోపే మీరిలా మా నుంచి దూరంగా వచ్చున్నారు. ఇదేమైనా బాగుందా చెప్పండి? మీకు ఇబ్బంది ఏదైనా ఉంటే నాతో చెప్పాల్సింది కదా. నేను వదిన దేవిక వాళ్ళతో మాట్లాడి సెట్ చేసి ఉండేవాణ్ణి. నా సమస్యలు మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదయ్యా. అయినా చెప్పాను కదా, ప్రశాంతత కోసం ఇక్కడికొచ్చానని. భలేవారత్తయ్య మీరు. ఈ మాట అప్పుడే నాకు చెప్పుంటే మిమ్మల్ని టోటల్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా పుణ్యక్షేత్రాలు మొత్తం తిరిగొచ్చేలా ఫ్లైట్ టికెట్, అక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్, ఉండడానికి రూమ్, తిరగడానికి వెహికల్, ఇలా ఒకటేమిటి మొత్తం అరేంజ్ చేసి ఉండేవాణ్ణి. మీకు కావాల్సినంత ప్రశాంతత టన్నులో దొరుకుండేది. సర్లేండి, ఇప్పుడు బుక్ చేయమంటారా చెప్పండి? చిట్టికెలో టోటల్ అరేంజ్మెంట్స్ అన్నీ రెడీ అయిపోతాయి. ఆహా, నీ మనసు బంగారం బాబు. నాక్కూడా ఇంతకు ముందు పుణ్యక్షేత్రాలు చూడ్డానికి వెళ్లాలనిపించింది. కానీ కుదరక వెళ్లలేదు. కుదరక్క అంటే నువ్వు సేవింగ్స్ చేసుకున్న డబ్బులు ఖర్చవుతాయనా, లేదంటే అక్క వాళ్ళకి ఇష్టం లేకనా? చాలే ఆపవే, పెద్ద ఎంక్వైరీలే చేస్తున్నావు. నా సేవింగ్స్ గురించి అడుగుతున్నావు గాని నువ్వు నా దగ్గరికి వస్తున్నావని తెలుసు కూడా తల్లి కోసం 4 రకాల పళ్ళు, 2 రకాల జ్యూసులు ఏమైనా తీసుకొచ్చావా? ఏ తల్లి మీద నీకామాత్రం ప్రేమ లేదా? అమ్మా, ఒకవేళ నేను 4 రకాల పళ్ళు తెచ్చి నీ చేతిలో పెట్టుంటే అప్పుడు నువ్వే అమ్మని ఇంటికి తీసుకెళ్దామని కాకుండా చేతులు ఇలా పళ్ళు పెట్టి ఇక్కడే జాగ్రత్తగా ఉండు అని చెప్పడానికి వచ్చావా అని రివర్స్ లో నన్ను దెప్పి పొడుస్తావు. అంటే ఇప్పుడు దేనికొచ్చారు? అత్తయ్య, మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాం. నేను రాను. అమ్మా, అలా మాట్లాడకమ్మా. నేను చెప్పేది వినని వాళ్ళ దగ్గరికి నేను రాను. మీరు వెళ్ళిపోండి. అత్తయ్య గారు, మీరు కోప్పడ్డంలో అర్థం ఉంది, కాదన్ను. కానీ నేను దేవిక కలిసి ఉన్నన్ని రోజులు మాకు తోడుగా పెద్దవాళ్ళంటూ ఎవరూ లేరు. నాకు ఎలాగో అమ్మా నాన్న లేరు. కనీసం మీరు మాకు పెద్దరికంగా మాతో పాటే ఉండాలని ఆశపడుతున్నాం అత్తయ్య గారు. అమ్మా, కాదని మా మనసుని కష్టపెడతావో అవునని సంతోషపెడతావో నీ ఇష్టమమ్మా. అది కాదమ్మా, పెద్దవాళ్లు సంతోషంగా ఉండాలనే కదా మీరు కూడా కోరుకునేది. నచ్చిన దగ్గర కొన్ని రోజులుంటే మనసు స్థిమితంగా ఉంటుంది. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండి వస్తాను. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాటని కాదనకండి, అపార్థం చేసుకోకండి. బాబూ, దేవికని బాధపడద్దని నచ్చచెప్పయ్యా. సరే అత్తయ్య గారు, మీరిక్కడే హ్యాపీగా ఉండండి. ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయండి. సరే.
ఇది ఉంచండి. మీ అబ్బాయి ఇచ్చాడనుకుని ఖర్చులకు ఉంచండి. తీసుకోండి. వెళ్ళొస్తాను. ఏంటి ఈ 2-3 నెలల్లోనే ఇంత మార్పా? ఇది సాధ్యమేనా? ఒక్కోసారి మార్పు క్షణాల్లోనే రావచ్చు. మ్మ్హ్మ్. మార్చాలని ప్రసాదం పెట్టి ప్రవచనాలు వినిపించినా మార్పు రాకపోవచ్చు మేడం. కానీ ఎవరికి వారిగా మారాలనుకుంటే మాత్రం మార్పు అనివార్యం. చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. నైస్. మీకు ఎక్కడ ఎలా జ్ఞానోదయం అయిందో ఆరాలు తేను. కానీ వెంటనే నమ్మాలంటే కొంచెం కష్టమే. నమ్మడం నమ్మకపోవడం అది మీ ఇష్టం. నేను చాలా జెన్యూన్గా మాట్లాడుతున్నాను మేడం. నిజం చెప్తున్నారని నమ్మాలనుంది. కానీ నా సీట్లో ఉంటే అనుమానం సహజమే. ఇప్పటి వరకు గవర్నమెంట్కు పనిచేసి ఇప్పుడు నాకు సహాయం చేస్తానంటే వెంటనే నమ్మటం ఎలా? అలా ఎందుకు అనుకోవాలి? నీలకంఠానికి యాంటీగాని ఎందుకు అనుకోరు? రియలీ? మీరు అంత డేర్ స్టెప్ తీసుకుంటారా? ఒక్క ఛాన్స్ ఇవ్వండి మేడం. నా 25 ఏళ్ల సర్వీసులో చిన్న ఉద్యోగం నుంచి నెమ్మదిగా ఇన్స్పెక్టర్ వరకు వచ్చాను. ఉద్యోగంలోకి వచ్చాక వెంటనే పెళ్ళి, పెళ్ళాం, పిల్లలు, ఖర్చులు పెరిగిపోయాయి. అప్పట్లో అవకాశాలు వస్తే సంపాదించుకోవడాన్ని తప్పుగా అనుకోలేదు. మీరే స్వయంగా ఒప్పుకుంటున్నారా? ఒకప్పుడు నేను కూడా యువకుడిని. అప్పుడు అందరిలాగే నాకు ఆదర్శాలుండేవి. పుట్టుకతోనే ఎవరు లంచగొండిగా పుట్టరు కదా మేడం. మరెక్కడ దారి తప్పారు? దారి తప్పాలని తప్పలేదు మేడం. రకరకాల మెంటాలిటీ ఉన్న ఆఫీసులు వచ్చారు, వెళ్ళారు. అందరితో సర్దుకుని పనిచేసేవాడిని. ఎవరు ఎలా ఉంటే నేను అలా బిహేవ్ చేసేవాడిని. కరప్టెడ్ ఆఫీసర్లు వచ్చినప్పుడు కొంచెం కరప్షన్ ఎక్కువ చేసేవాడిని. హానెస్ట్ ఆఫీసర్లు వచ్చినప్పుడు సిన్సియర్గా ఉండేటందుకు ట్రై చేసేవాడిని. కానీ డబ్బు సంపాదనకు అలవాటు పడ్డ గుణం సంపాదనకి ఎక్కువ కక్కుర్తపడేది. ఇంత ఫ్రాంక్గా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని మెచ్చుకోవాలి. నాకు ఈ జాబులో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరు ఏ కలుగులో ఉంటారో వాళ్ళు బయటికి రావాలంటే ఎక్కడ ఊదర కొట్టాలో తెలిసిన వాణ్ణి. ఎలా గురి పెడితే మనకి చిక్కుతారో తెలుసు. ఎలాంటి రిక్కి చేసేందుకైనా, రిస్క్ తీసుకునేందుకైనా కావాల్సిన ధైర్యం ఉంది. ఇలాంటివన్నీ మీరొక్కరే కూర్చుని చేసే పని కాదు. అవును, ఇట్స్ ఎ గ్రూప్ యాక్టివిటీ. సత్యం ఒక్కడితో కలిసి మీరు ఈ పని కంప్లీట్ చేయగలరా? చేయలేనంటారా? నాకు అతని కెపాసిటీ మీద డౌట్ లేదు. తన ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి చెప్తున్నాను. ఏ మనిషికైనా ఇంట్లో సంసారం బాగోలేకపోతే బయటకు వస్తే 1 అడుగు ముందుకి 10 అడుగులు వెనక్కి అన్నట్టు ఉంటుంది. నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మీరు నీతి నిజాయితీ గల స్ట్రిక్ట్ ఆఫీసర్. అంత ఈజీగా దొంగల్ని, మోసగాళ్ళని దగ్గర కూడా రానివ్వరు. నా ద్వారా మీకు మోసగాళ్ళ జాడ తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఇంతకాలం మీరు వాళ్ళకి షాడోలో పనిచేశారు. ఇప్పుడు షార్క్లా షాక్ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ లాస్ట్ మినిట్లో నాకు హ్యాండ్ ఇస్తే నేనేం చెప్పినా మీరు నన్ను పూర్తిగా నమ్మరు. కానీ నేను ఆ నీలకంఠానికి వ్యతిరేకంగా పనిచేయడానికి ఫిక్స్ అయ్యాను మేడం.